ఏంటత్తయ్య గారు ఈ ఎగ్జిబిషను? కృష్ణబాబు నిహారికల పెళ్లి కోసం అందరికీ పెళ్లి బట్టలు తీసుకొచ్చాం. అలాగే ఆడపిల్లలకి నగలు, మగపిల్లలకు బంగారు గొలుసులు కూడా కొన్నాం. మమ్మల్ని పిలిస్తే మేం కూడా షాపింగ్ వచ్చేవాళ్ళం కదమ్మా. ఎందుకు తీసుకెళ్లేదో నాకు అర్థమైంది. ఎందుకు బావా? ఒకే వారిలో 2 కత్తులు ఇవ్వడం అన్నట్టు కూతుర్ని కోడళ్ళని అల్లుణ్ణి కొడుకుల్ని కలిపి తీసుకెళ్తే రేట్ల దగ్గర కొట్టుకుంటారని అత్తయ్య గారు ఆలోచించుంటారు కదా అత్తయ్య? అదేం కాదు, మేమేం తీసుకొచ్చినా కూడా అందరికీ నచ్చుతాయనే నమ్మకంతో తీసుకొచ్చాం. అదీ కాక హెచ్చు తగ్గులు, తారతమ్యాలు, ఎలాంటి పక్షపాతాలు లేకుండా తీసుకొచ్చాం. మాకు మీ అందరూ సమానమేనని, ఎవరికి ఏ లోటు చేయమని మీతో ముందే చెప్పాం కదా. అయ్యుండొచ్చు, కానీ వధూవరులకైతే ఇంకా ఎక్కువ చేయాలి కదా. వాళ్లకి ఘనంగా పెళ్లి బట్టలు కొనాలి కదమ్మా. వేద, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అందరికీ ఇచ్చేయి. ముందుగా పెద్ద కూతురు అల్లుడు వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టు. వసంత, ఇలా రండమ్మా. ఈ రంగు చీర నా దగ్గర ఉందమ్మా. నేను మరో రంగు చీర తీసుకుంటాను. అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసి తీసుకొచ్చారు వదినా. ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అంటే లేనిపోని డిస్టర్బెన్స్లు మొదలవుతాయి. వసంత గారు, బట్టలకి నగలకి మా పెళ్లి ఆఖరి ఘట్టమా ఏంటి? ముందు ముందు చాలా పండగలుంటాయి కదా, అప్పుడు చూసుకుందాం. సర్లే రాధా, మీరు రండి. పద. వేద, ఇది కాస్త రేటు తక్కువలా కనిపిస్తోంది అత్తయ్య. అలాంటి భేదమేం చూపించలేదని చెప్పాం కదమ్మా. ఇప్పుడే నీతి కబుర్లు చెప్పావు కదా వదినా. అక్కేమో రంగు గురించి మాట్లాడితే నువ్వేమో రేటు గురించి మాట్లాడుతున్నావు. మనసులోని మాటలు మనసులోనే దాచుకోవటం ఎందుకని అడిగేశాను. అవని, మీరండి. ఏం లేదు. నువ్వు అబద్ధాలు చెప్తే దొరికిపోతావు. దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పు. రేపు అన్నయ్య నిహారికలకు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పారు కదా, దాని గురించి. ఆ అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి నువ్వే చూసుకుంటావా ఏంటి? అలా చేసావంటే నేను అలుగుతా, నీతో మాట్లాడను. నేనెందుకు చేస్తాను అని? మరి ఆ విషయంలో ఆలోచించడానికి ఏముంది? లైఫ్లో ఏ స్టేజ్లో జరగాల్సినవి ఆ స్టేజ్లో జరిగిపోవాలి. అవి మన మదిలో పదిలంగా 10 కాలాలు ఉండిపోవాలని ప్రతి జంట అనుకుంటుంది, అవునా? అవును కదా. మరి కొన్ని జ్ఞాపకాలు గోడల మీద, కొన్ని మధుర క్షణాలు గుండెల మీద ఉండిపోతాయి. అవిచ్చే సంతోషం ముందు ఇంకేవీ పనికిరావు. అలాంటివి నేను నీకు చాలా దూరం చేశాను కదవని. కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల ఎన్నో ఊహించుకుంటుంది, ఎన్నో కలలు కంటుంది. ఆ కలలు నీ జీవితంలో కలలుగానే ఊహలుగానే మిగిలిపోయాయి కదా. అబ్బే, అలాంటిదేం లేదు బావా. నా వల్ల నువ్వేం కోల్పోయావో నాకు తెలుసవని. నువ్వు అబద్ధాలు చెప్పినా దొరికిపోతావు. మన లైఫ్లో మనం మిస్ అయింది ఏంటంటే మన పెళ్లి గట్ట. ఒక ప్రమాదం నుంచి బయటపడ్డానికి పోలీస్ స్టేషన్లో తాళి కట్టాను. చెన్నై గుడిలో దండలు మార్చుకున్నాం. అదే అందరి సమక్షంలో జరుగుంటే అమ్మా నాన్నలు ఆశీర్వదించేవారు, పెళ్లి ఘనంగా చేసుండేవారు.
వధూవరులను తయారు చేయడం దగ్గర నుంచి మీ మెడలో తాలి కట్టే వరకు ఆ ప్రాసెస్ అంతా ఒక అద్భుతంలా మన జీవితాల్లో మిగిలిపోయి ఉండేది. నిహారిక ప్రీ వెడ్డింగ్ షూట్ జరిపించుకుంటుందని తెగ బిల్డప్ ఇస్తుంది. మనకు కూడా అలాగే జరుగుండేది. వాట్ హ్యాపెండ్ చక్రవర్తి గారు? రండి డాక్టర్ గారు. నా కొడుకు మీ ట్రీట్మెంట్లో తొందరగా రికవరీ అవుతాడని చాలా హోప్ పెట్టుకున్నాను. బట్ స్టిల్ వాళ్ళలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. లెట్ మీ చెక్. ప్లీజ్ కమ్. సందీప్, నాన్న సందీప్. నిహారిక, నిహారిక, నిహారిక. నేను చూస్తాను. హౌ ఆర్ యు సందీప్? నిహారిక, కమాన్ సందీప్, స్పీక్ అవుట్. నాకు నిహారిక కావాలి, నిహారిక కావాలి. నీ గురించి ఏదైనా చెప్పు సందీప్. నీ స్కూలింగ్, కాలేజ్ డేస్, నీ ఫ్రెండ్స్, సంథింగ్ లైక్ దట్. నిహారిక, నాకు నిహారిక కావాలి. ఆ మాట తప్ప మరో మాట మాట్లాడడం లేదు డాక్టర్. ఇప్పుడు మీ అబ్బాయి మెమొరీలో నిహారిక అనే పేరు, ఆ అమ్మాయి మాత్రమే ఉన్నాయి. మిగిలిందంతా ఎంటీ. సో డూ వన్ థింగ్. ఎవరినైతే తలుచుకుంటున్నాడో ఆ అమ్మాయిని రప్పించే ఏర్పాటు చేయండి. దట్స్ ఇంపాసిబుల్ డాక్టర్. ఆ అవకాశమే ఉండుంటే వీడి కండిషన్ ఇలా ఎందుకుంటుంది? మానసిక రోగాలను మందుల కంటే పరిస్థితులే తొందరగా నయం చేస్తాయి. మీరైతే ఆ ప్రయత్నం చేయండి. ప్రజెంట్ అయితే నేను మెడికేషన్ని మారుస్తాను. ఈ రోజు నుంచి ఈ మెడిసిన్స్ స్టార్ట్ చేయండి. ఓకే డాక్టర్. ఓకే, టేక్ కేర్. వాడిని చూసుకుంటూ బాధపడ్డం తప్ప ఏం బాగుంటానమ్మా. లాస్ట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కాస్త రికవర్ అయ్యాడు అని చెప్పారు కదా. ఎక్కడమ్మా? చాలా హాస్పిటల్స్ కి తిప్పాను. కండిషన్లో ఎలాంటి బెటర్మెంటూ లేదు. అయ్యో, ఆ నిహారిక వల్ల నా కొడుకు జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. వాడు నా కండిషన్లో చూడలేక నా భార్య కూడా పేషెంట్ అయిపోయిందమ్మా. నిహారిక నిహారిక అని కలవరించడం తప్ప వాడి నోటి నుంచి మరో మాట రావడం లేదు. డాక్టర్స్ మెడికేషన్ మార్చుతున్నారు గాని రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. ఏం చేయాలో నాకేం తోచడం లేదమ్మా. ఆ నిహారిక మాత్రం హాయిగా ఉంది. ఆ దుర్మార్గురాలు ఇంకా మీ ఇంట్లోనే ఉందా? ఉంది సార్. నా భర్తని వదిలేసింది. మా అత్తయ్య గారి రెండో కొడుకు చాలా కాలం తర్వాత ఇంటికి రాగానే అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఆ నిహారికెట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటికే కాదు, ఏ ఇంటికి కోడలు కాకూడదు. పాలలో విషపు చుక్కలా తయారైంది. బయటికి పంపించడానికి నేనెన్ని ప్రయత్నాలు చేస్తున్నా కుదరడం లేదు. వచ్చే 15వ తేదీన పెళ్లి. రేపు మా గెస్ట్ హౌస్ లో ప్రీ వెడ్డింగ్ షూట్. నమస్తే. నమస్కారం అమ్మా. హాయ్ నిహారిక. హాయ్. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి కృష్ణ? అదిరిపోయాయన్నయ్య. ఇందాక బావన్నట్లు సినిమా సెట్టింగ్ లా ఉంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు నా పెళ్ళప్పుడు లేవు గాని ఉండుంటే నేను వసంత ఎంత చక్కగా చేయించుకునే వాళ్ళమో. ఇంకో జన్మలో వేరేదంతా చేయించుకుందులే. నిన్ను రెడీ చేయడానికి ఎవరో వస్తారన్నావు కదమ్మా. అదిగో వాళ్లే అత్తయ్య, నా ఫ్రెండ్స్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నిహారికని అందంగా రెడీ చేయండి. సరే మేడం. బాబు, మేడం, నా కాబోయే కోడలు నా కొడుకు ఫోటోలో బాగా పడాలి. వీడియో కూడా బాగా రావాలి. ఓకే మేడం. వీడియో మీద బ్యాక్గ్రౌండ్ లో ఓ సాంగే వదిలితే హీరో హీరోయిన్ లా ఉండాలి. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే లైక్లు మిలియన్స్ దాటిపోవాలి. షూర్ సార్, అదరగొట్టేద్దాం. ఇద్దరు బాగా పాపులర్ కావాలని ఆశపడుతున్నావు అంతే కదన్నయ్య? అంతే అమ్మా. అయిపోతారు, బాగా పాపులర్ అయిపోతారు. ఇంక నువ్వు వెళ్ళమ్మా.
అవని, ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. ఈ అందానికి తగ్గట్టు అందమైన మనసు ఉండుంటే ఇంకా బాగుండేది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు మనిషివైతే ఇక్కడున్నావు గాని నీ మనసు ఎక్కడో ఉంది. అవును, నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. అన్నిటికంటే వేగమైనది ఏంటి అంటే మనసు. అది పరుగులు పెడుతుంది కదా అని మనం కూడా దాని వెనక పరుగులు పెట్టకూడదు. మనసుకి కళ్ళెం వెయ్యాలి, లేదంటే దెబ్బైపోతాం. నా మనసు ఎప్పుడు నా ఆధీనంలోనే ఉంటుంది నిహారిక. నీ మనసుకే ఆరాటం ఎక్కువ, ఆశలు ఎక్కువ, మోసం ఎక్కువ, స్వార్థము ఎక్కువ. ఈ సమయంలో నీ ఉపన్యాసాలు వినే ఓపిక నాకు లేదు గాని ఒక మాట అడుగుతాను, చెప్పు. అడుగు. ఏదో ఒక రకంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అట్టర్ ఫ్లాప్ అయిపోవాలని నువ్వు ట్రై చేస్తున్నావు కదా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు దేనిని ఆపలేవు. దగ్గరుండి మా నిశ్చితార్థం ఎలా జరిపించావో మా పెళ్లి కూడా అలాగే జరిపిస్తావు. ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతున్నంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా ఏంటి? దానికి ఇంకా సమయం ఉంది కదా. సమయం దగ్గర పడుతుంది కదా మిత్రమా. ఆఖరి నిమిషంలో నాకు బాగా కలిసొస్తుందని నీకు ముందే చెప్పాను. అందుకే చివరి నిమిషం వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. నువ్వు చక్రవర్తి గారు బయలుదేరారా? బయలుదేరారు. మరో అరగంటలో ఇక్కడుంటారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండిపోవాలని నిహారిక కలలు కంటుంది. ఖచ్చితంగా ఓ బ్యాడ్ మెమరీలా ఉండిపోతుంది. కాకపోతే ఈరోజు అమ్మా నాన్నలు చాలా డిస్టర్బ్ అవుతారు. మోసపోవడం కంటే ఓ 4 రోజులు బాధపడినా పర్వాలేదు. మా హీరో గారు రెడీ. బావా నువ్వు అలా అనకు బావా, నాకు సిగ్గేస్తుంది. నీకేం తక్కువ బామ్మర్ది, మాస్ హీరోలా ఉంటావు. నిన్ను నిహారికను పెట్టి తమిళంలో సినిమా తీసి తెలుగులో రిలీజ్ చేస్తే సినిమా పెద్ద హిట్. అంతేనంటావా? అంతే. అంత ధైర్యం చేసే ప్రొడ్యూసర్లు కూడా ఉంటారంటావా? అత్తయ్య మామయ్యలే ప్రొడ్యూసర్స్. మా హీరోయిన్ కూడా రెడీ. ఈ ఒక్క పోస్టర్ చాలు, జనాలు క్యూలో నిలబడి టిక్కెట్ల కోసం కొట్టుకుంటారు. అవని, బాస్ ఇంకా రాలేదేంటి? ఫోటోషూట్ అయిపోయింది, ఇక అందరం బయలుదేరదామని అంటారు. నాకు అదే అర్థం కావడం లేదు. ఈ పాటికి వచ్చేయాలి బావా.
నిహారిక! నమస్తే సార్. తమ్ముడు, ఎవరి కొత్త క్యారెక్టర్? మా బాస్ అన్నయ్య, చక్రవర్తి గారు. తమ్ముడు, పెళ్ళికి కదా పిలవాలి, ఫోటో షూట్ కూడా గెస్ట్ గా పిలిచావా ఏంది? నేను పిలవలేదన్నయ్య, ఆయన వచ్చారు. ఎందుకంత సీరియస్ గా ఉన్నాడు? మనం ఏదో ఆయన ఆస్తులు దోచేసినట్టు. మీరిక్కడికి రావడమేంటి? ఆఫీస్ కి సంబంధించిన విషయాలు ఆఫీస్ లో మాట్లాడుకోవాలి. మా పర్సనల్ ఫంక్షన్ దగ్గరికి ఇన్విటేషన్ లేకుండా ఎందుకు వచ్చారు? నేను పిలవలేదన్నయ్య, ఆయన వచ్చారు. ఎందుకంత సీరియస్ గా ఉన్నాడు? మనం ఏదో ఆయన ఆస్తులు దోచేసినట్టు. మీరిక్కడికి రావడమేంటి? ఆఫీస్ కి సంబంధించిన విషయాలు ఆఫీస్ లో మాట్లాడుకోవాలి. మా పర్సనల్ ఫంక్షన్ దగ్గరికి ఇన్విటేషన్ లేకుండా ఎందుకు వచ్చారు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నిహారిక? నేనేం టెన్షన్ పడ్డం లేదే. చక్రవర్తి గారు, ఏమైంది? ఎందుకు వచ్చారు? మీరు ఏ కారణం లేకుండా రారు కదా, ఎందుకొచ్చారో చెప్పండి సార్. ఈ నిహారిక గురించి మీ అందరితో కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. నిజాలా? నిజాలు కాదు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. చక్రవర్తి గారు ఇంకా ఏం చెప్పలేదు నిహారిక. వేదవతి గారు, మీ కుటుంబం గురించి, మీ ఆచార సాంప్రదాయాల గురించి నాకు తెలుసు. ఈ నిహారికకు మీ ఇంటి కోడలయ్యే అర్హత లేదు. అర్హత లేదని మీరెలా అంటున్నారు? నిహారిక గురించి ఏం తెలుసని మీరు అలా మాట్లాడుతున్నారు? మీకు తెలియని నిజాలు నాకు తెలుసు. హలో, ఏమండి మాస్టర్? నా నిహారిక అమ్మాయిల్లో టాప్. కోటిలో ఒకరుండడమే చాలా కష్టం తెలుసా? హైబ్రిడ్ పిల్ల. అసలు ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారో చెప్పనివ్వండి. ముందు విందాం, తర్వాత మాట్లాడదాం. ఈ నిహారిక మీ శ్రీకర్ని ప్రేమించక ముందు నా కొడుకుని ప్రేమించింది. నా కొడుకుని పిచ్చివాణ్ణి చేసి వదిలేసింది. వాడిప్పుడు జీవోత్సవంలా పడున్నాడు. నిహారిక నిహారిక అంటూ రాత్రి పగలు కలవరిస్తున్నాడు. చేతికందిన నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేసింది. శ్రీకర్ దక్కడని తెలిసిన తర్వాత ఇదిగో మీ రెండో కొడుకుని పట్టుకుంది. నిహారిక ఎందరో జీవితాల్ని ఇబ్బంది పెట్టింది. ఈ నిహారికను నమ్మకండి. నిహారిక బంగారం లాంటి నా కొడుకు ఈ నిహారిక వల్లో పడి ఎలా అయిపోయాడో చూడండి. కాలేజీలో ప్రేమించాడు. నిహారిక కూడా ప్రేమించానని చెప్పింది. నా కొడుకు మీద ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందో తెలియదు కానీ దూరంగా విసిరేసింది. ఎందుకలా చేసావు నిహారిక? తప్పు కదా. పాపం చూడు, నీ వల్ల ఓ జీవితం ఎలా అయిపోయిందో. ఇంత మంచి అబ్బాయిని వదులుకొని పెళ్ళైన నన్నెందుకు కోరుకున్నావు నిహారిక?
చూడండి శ్రీకర్ గారు, నేను మిమ్మల్ని చేసుకుందాము అనే సమయానికి మీకు పెళ్ళైందన్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు మీ గోల్ ఎందుకు? ఈ గోల చూడండి. కొడుకుని తీసుకొచ్చి ఇలా అయిపోవడానికి కారణం నువ్వే అని అంటున్నారు. దీనికేం సమాధానం చెప్తావు? సంబంధం లేని విషయం గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం నా నిహారిక లేదు వదినా. నిహారిక 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 సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటని నువ్వంటున్నావు. మరి నిహారిక నిహారిక అని ఎందుకంటున్నాడు? చూడరా, చూడు. నువ్వు గుడ్డిగా ప్రేమించావు. నిన్ను దారుణంగా మోసం చేసి మరొకడిని చేసుకుంటుంది. ఇప్పటికైనా నిహారిక రే, నువ్వు మామూలు మనిషివై నిహారిక నీ బతుకు నువ్వు బతకరా. మీ అబ్బాయి నన్ను ప్రేమించలేదు, మీ అబ్బాయిని నేను ప్రేమించలేదు. అసలు అసలు మీ అబ్బాయిని నేను ఎప్పుడూ చూడలేదు. నిహారిక నిహారిక అని నిన్నే కలవరిస్తూ ఉంటే నేను కాదని దబాయిస్తావేంటి? ఎక్స్క్యూజ్ మీ. నా వల్లే ఇతను ఇలా తయారయ్యాడు. ఈ నిహారిక నిన్నెరేం చేసిందా? ఇలా నాటకం ఆడమని చెప్పిందా? అదేంటి అలా అంటున్నారు? నా కొడుకు పిచ్చోడయ్యాడు కానీ నిహారిక నేనింకా పిచ్చోడిని కాలేదు. నా దగ్గర డ్రామాలు ఆడొద్దు. ఇందులో డ్రామాలేం లేవు చక్రవర్తి గారు. నా ఫ్రెండ్ చెప్పిందే నిజం. హలో మాస్టర్, నా నిహారిక పెద్ద క్లారిటీ ఇచ్చేసింది. దయచేసి మీ దుకాణం సర్దేసి ఇదిగా అలా పిచ్చి చూపులు చూసుకుంటూ నిహారిక నిహారిక అంటున్నాడే, ఆయన పట్టుకొని వెళ్ళండి. లేదంటే మామూలుగా తేడాలు రావు చెప్తున్నా, ఒక రేంజ్ లో ఉంటుంది. మా నిహారిక ఫ్రెండే ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఇంతకంటే ఇంకేం కావాలి? వాళ్ళు కాదు, నిహారిక నా కొడుకు చెప్పాలి. నువ్విలారా. ఇప్పుడు మీ అందరికీ నిజమేంటో మోసమేంటో తెలుస్తుంది. రే, నువ్వు ప్రేమించింది ఇద్దరిలో ఎవరినో చెప్పు. నిన్ను ప్రేమించి మోసం చేసింది ఎవరో చెప్పు. నువ్వు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డావో చెప్పు. ఒరే నానా, బాగా గుర్తు తెచ్చుకో, బాగా ఆలోచించుకో. అవని ఎప్పుడు మీ కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తుంది. అది మీరెవ్వరూ గుర్తించలేకపోతున్నారు. ఇంకా మీరేం మాట్లాడకుండా బయలుదేరండి. ఈ నిహారిక శ్రీకర్ని చేసుకోకపోవడంతో మీ కుటుంబం అదృష్టం చేసుకుంది అనుకున్నాను. రెండో కొడుకుని చేసుకోబోతుంది కదా, ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేదు. మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ లో నా ముందర చూపించకండి. బయలుదేరండి, బయలుదేరండి, అయిపోయింది, బయలుదేరండి. నిహారికని కృష్ణ చేసుకోవడం నీకిష్టం లేనంత మాత్రాన ఇలాంటి డ్రామాలాడాలా? అసలు నువ్వింక మారవా? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నిహారిక గురించి నిజం తెలియటమే కాకుండా మీ అబ్బాయి మామూలు స్థితికి వస్తాడని అనుకున్నాం. అంతా రివర్స్ అయిపోయింది. మీ అబ్బాయిని చూస్తుంటే చాలా జాలేస్తుంది సార్. ఖచ్చితంగా
మీకు న్యాయం జరుగుతుందని రమ్మని చెప్పాను. మీరెంతో కష్టపడి వచ్చారు. మీ శ్రమ వృధా అయినందుకు నన్ను క్షమించండి. చెడ్డవాళ్లకు కూడా దేవుడు కొంత సమయం ఇస్తాడు మంచిగా మారమని. కానీ వాళ్ళేమనుకుంటారంటే మన టైం నడుస్తుంది, మనకేం కాదులేనా అనుకుంటారు. నిహారిక కూడా అంతే. నీ ప్రయత్నం నువ్వు చేశావు, మా అదృష్టం బాలేదంతే. ఇదిగో చూడు. ఏంటి సందీప్, ఎందుకు రమ్మన్నా? నేను ప్లాన్ చేసుకోవడానికి నువ్వు చాలా టైం గ్యాప్ ఇచ్చావని అర్థం కాలేదా? అంతా క్లియర్ గా చెప్తాను విను. నువ్వు చక్రవర్తి గారితో మాట్లాడిందంతా నేను విన్నాను. లాస్ట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కాస్త రికవర్ అయ్యాడు అని చెప్పారు కదా. ఎక్కడమ్మా? చాలా హాస్పిటల్స్ తిప్పాను, కండిషన్లో ఎలాంటి బెటర్మెంట్ లేదు. నిహారిక అని కలవరించడం తప్ప వాడి నోటి నుంచి మరో మాట రావడం లేదు. ఒక పని చేయండి సార్, రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ దగ్గరికి మీరు మీ అబ్బాయిని తీసుకుని రండి. నిహారికను చూడగానే మీ అబ్బాయిలో ఏదైనా మార్పు రావచ్చు. అలాగే అందరి ముందు నిహారిక వలన మీ అబ్బాయికి జరిగిన అన్యాయం గురించి చెప్పండి. నిహారిక అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అలాగేనమ్మా. రేపు నా కొడుకుని తీసుకుని వస్తాను. ఫోన్ ఎవరు? చక్రవర్తి గారు. అవునా? మా బాస్ ఎందుకు చేశారు? వాళ్ళ అబ్బాయి పరిస్థితి దారుణంగా ఉందంట. రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ దగ్గరికి వచ్చి నిహారిక గురించి మొత్తం చెప్పేమన్నాను. అయితే రేపు నిహారిక మోసాల గురించి అంతా బయటపడిపోయి మన ఇంటి నుంచి బయటికి పోతుందన్నమాట. అందుకే నా ఫ్రెండ్ ని వాడుకున్నాను. ఫైనల్ గా నువ్వు వేసిన బాణం నీకే రివర్స్ పంపించాను. నేను టైం కోసం వెయిట్ చేయను, టైం ని నాకు అనుకూలంగా సెట్ చేసుకుంటాను. అది మాత్రం నిజమేలే. నీ అంత షార్ప్గా ఎవ్వరూ ఆలోచించలేరు. అంత టాలెంట్ ఉంది నీకు. థ్యాంక్ యూ. నిహారిక థాట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అవని ఎల్కేజీ యూకేజీ పిల్లల్లా ఆలోచించుకు. రేంజ్ కొంచెం పెంచు, లేదంటే నా రేంజ్ ని నువ్వు అందుకోలేవు. ఈ నిహారికతో ఎప్పుడు పోటీ పడాలని ట్రై చేయకు. నిహారిక ఎప్పుడు అక్కడుంటుంది. ఏంటి, అర్థమైందా? దించుతా నిహారిక, నిన్ను అక్కడి నుంచి దించుతా. జోక్ అయిపోయింది. అవునా? ఇంకా ఉందని అనుకున్నావు? నవ్వండి, అందరూ నవ్వండి. బావా, నెక్స్ట్ కృష్ణ. డైలాగ్ చెప్తాను. డైలాగ్ అద్రిపోవాలి. చెప్పు బామ్మర్దే. బావా, ఇంకొకసారి రావా? ఇంకొకసారి అలాగే రా. ఒకడు నాకెదురొచ్చిన ప్రమాదమే, నేను ఒకడికి ఎదురెళ్ళిన ప్రమాదమే. తొక్కి పడేస్తా. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. దొరకని వాణ్ణి తరుముదాము, దొరికిన వాణ్ణి తురుముదాము. దాబిడి దిబిడే. రాధా గారు రండి, తీయండి.
నాకివ్వండి. డాన్స్ చేస్తాను. నెక్స్ట్ అవని. కమాన్ అవని. ఎవ్వరూ పొరపాటున కూడా ఈ రెడ్ స్లిప్ ని తీయద్దు. దీన్ని అవని మాత్రమే తీసేలా చేస్తాను. కాళ్ళు పట్టుకోవాలి అని రాసింది కదా, మరి విషయం మారిపోయిందేంటి? అదే కదా, అందరి కాళ్ళు పట్టించుకుందామని అనుకున్నాము. అదెలా వచ్చింది? అలా రాకూడదు కదా. అదేంటన్నయ్య అలా అంటావు? లేదు లేదు, అదేదో అంటే ఇందులో ఏం రాసిందో మీకు ముందే తెలుసా ఏంటి? తెలీదు, మాకేం తెలుసు. మరి అలా మాట్లాడతారేంటి? అందరికీ వచ్చినట్టే అవనికి కూడా వచ్చింది. ఎందుకు అందరూ అలా మాట్లాడుతున్నారు? నేను రాసింది ఒకటైతే వచ్చింది మరొకటి. ఎలా మారిందబ్బా? నీకు నచ్చినట్టు మేమంతా చెయ్యాలని రాసుంది కదా, ఏం చెయ్యమంటావో చెప్పు. మీరెవ్వరూ లేకుండా నేను బావా పెళ్లి చేసుకున్నా. దానివల్ల మేము చాలా మిస్ అయ్యాం. అందుకే మీ అందరి కళ్ళ ముందు నేను బావా దండలు మార్చుకోవాలి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మాకు అలా జరగలేదే అని ప్రతిసారి బాధపడుతున్నాం. అందుకే అందరి ముందు మా పెళ్లి జరగాలి. అదెలా కుదురుతుంది? నీ కోరికలో న్యాయం లేదు. వద్దత్తయ్య, ఒప్పుకోవద్దు. అసలు ఒప్పుకోవద్దమ్మా. వామ్మో వామ్మో వామ్మో, ఎలాంటి కోరిక కోరిందో చూడండి. అది కాకుండా మరేదైనా అడుగు. స్లిప్ లో వచ్చిందే జరిపిస్తానని మాట ఇచ్చారు. మాట తప్పుతారా అత్తయ్య? అమ్మా, నువ్విచ్చిన మాట తప్పవు కదమ్మా. మాట తప్పుతున్నాను అని చెప్పత్తయ్య. నేను అడగను. మాట తప్పడం నాకు అలవాటు లేదు. నువ్వు కోరుకున్నట్టే జరిపిస్తాను. బావా, అమ్మకిచ్చిన మాటను తప్పామని అమ్మ మనల్ని ఆశీర్వదించలేదు. మనం అనాథల్లా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాం. మన ఫ్యామిలీ ఆశీర్వాదం మనకు దక్కలేదని రోజు రోజు బాధపడుతున్నాను. ఈరోజు ఆ బాధంతా తీరిపోయింది. ఆవిరిగా మారి మనసు నుంచి బయటికి పోయింది. ఇదంతా
నీ వల్లనే జరిగింది. ఐ లవ్ యూ అవని. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. నా జీవితంలోని లోటంతా ఈరోజు అమ్మా నాన్నల ఆశీర్వాదంతో తీరిపోయింది. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. నీ భార్యని కావడం నా అదృష్టం బావా. లైఫ్ అంతా గుర్తించుకునే తృప్తి ఈ రోజు మనకు కలిగింది. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్. హలో, ఏం చేస్తున్నారు మేడం? మా సార్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈవినింగ్ తొందరగా వచ్చేయాలనుకుంటున్నాను. నిన్ను తొందరగా రండి శ్రీవారు అని అడిగినప్పుడు మాత్రం ఆఫీస్లో బిజీ బిజీ అనేవారు. ఈరోజు నేను అడగకుండానే మా వారు వరాలు కురిపిస్తున్నారేంటి? తమరి ప్రశ్నలకు సమాధానం పూలతో స్వీట్స్తో చెప్పాలి అనుకుంటున్నాను. మల్లెపూలు స్వీట్సా? అవెందుకు బాబుగారు? వాటితోనే చెప్పాలి భామగారు. చెప్తావా చెప్పవా? నిన్న మనకేమైంది? పెళ్ళయింది కదా, మరి ఈరోజేమవ్వాలి? ఏయ్, వివాహ ధర్మ పద్ధతులు తంతులు పాటించాలి కదా. పంతులు గారిలా బాగానే చెప్తున్నావు గాని అవేమి తీసుకురావద్దు. గుర్తుందన్నా? ఈ కృష్ణగాడు అంతే. కోటీశ్వరులకు వారసునైనంత మాత్రాన గతం అలా మర్చిపోతాను. మొత్తానికి నాకందనంత ఎత్తుకు ఎదిగిపోయావున్నా నువ్వు. రే, ఊరికే ఎదిగానా? కష్టపడ్డాను రా. ఏం కష్టపడ్డావన్నా? కోటీశ్వరుని చేయమని రోజు 7 కొండల వారి గుడికెళ్ళి దర్శించుకునేవాడిని తెలుసా? దాన్ని దర్శించుకోవడం అనరన్నా, బెదరగొట్టడం అంటారు. ఏదో ఒకటి. మల్లెపూలు స్వీట్సా? నువ్వేదేదో మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది బాబు. ఏంటండోయ్, ఈరోజు శ్రీవారు చిలిపి కవి అయిపోతున్నారు. అమ్మో అమ్మో, ఈరోజు మాటలు పాటలు చేష్టలు అన్నీ వింతగా ఉన్నాయిగా. అవని మాత్రం శ్రీకర్తో సంతోషంగా ఉంటుంది. నేను కృష్ణకి దగ్గర అవుతుంటే తట్టుకోలేకపోతుంది. వాళ్ళకేమో సరసాలు, మాకేమో విరహాలా. వాళ్ళకేమో సంతోషాలు, మాకేమో ఎడబాటులా. వాళ్ళకేమో ఆనందాలు, మాకేమో టార్చర్లా. శ్రీకరేమో 24 గంటలు అవని కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మా దొంగ రాస్కెల్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. రే నా డార్లింగ్ రా, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇదిగో అందరూ నెమ్మదిగా తాగండి, సైలెంట్ గా. హాయ్ డార్లింగ్. ఎక్కడున్నావ్? ఫ్రెండ్ దగ్గర. ఏం చేస్తున్నావ్? కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా ఉంటే కరిగిపోవడానికి వీడొక జ్యూస్ ఇచ్చాడు, అది తాగుతున్నా. తొందరగా బయలుదేరిరా. ఎందుకు డార్లింగ్, నన్ను మిస్ అవుతున్నావా? బాధపడకు, నువ్వు మిస్సెస్ అయిన తర్వాత 24/7 గాని గెద్దులా నీ చుట్టూనే తిరుగుతా. అప్పటి వరకు నన్ను పట్టించుకోవా? అయ్యో, ఎంత మాట! నా గురించి ఆలోచించేది ఏమీ లేదా? మరి బండ మనిషిలా తయారు కాకు. కాస్త రొమాంటిక్ గా ఉండొచ్చు కదా. సమజ్గా డార్లింగ్.
తుమారా ఫీలింగ్ కృష్ణకు సమజ్ మే ఆయా. ఏం చేయాలో నాకు తెలుసు. యు వెయిట్ దేర్, ఐ ఆమ్ కమింగ్. తొందరగా రా. నువ్వు ఫోన్ పెట్టే 10 నిమిషాల్లో నీ ముందరుంటా. హలో, చెప్పు ప్రశాంత్. మార్నింగ్ నువ్వు పంపిన ఫైల్ ఓపెన్ కావట్లేదు శ్రీకర్. దానికి సీక్రెట్ కోడ్ ఉంటుంది ప్రశాంత్. అర్జెంటా? కొంచెం అర్జెంటే. 1 minute. చెప్తాను, రాసుకో. ప్రశాంత్. హలో ప్రశాంత్, do you hear me? హలో హలో. మంచి మెసేజ్ పుట్టేసి మళ్ళీ ఇప్పుడు చల్లాను. రారా రారా తనననననన. నిహారిక డార్లింగ్, వచ్చేసాడు నీ మాస్ మహారాజా. మల్లెపూలు స్వీట్స్, అబ్బా బాబా, వాట్ ఏ కాంబినేషన్. ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడెందుకున్నాయి? ఎవరు తెస్తే ఏముంది, మనం కొట్టేసి మన డార్లింగ్ ఇస్తే నా మొగుడు మంచి రొమాంటిక్ ఫెలో అనుకుంటుంది. ఎవరు చూడలేదు, మనం అసలు తీయలేదు. ఇక్కడే పెట్టాను కదా, ఏమయ్యాయి? కిందేమన్నా పడ్డాయా?